సొరకాయ కూరని రకరకాలుగా చేసుకోవచ్చు ఒక్కొక్క ప్రదేశాన్ని బట్టి. హాయ్ అండి, వెల్కమ్ టు శైలజా ఫుడ్స్. నేను ఇవాళ సొరకాయ కూర చేస్తున్నాను. ముందుగా చెక్క, లవంగం, ఇలాచి ఇవి దంచుకొని పొడి చేసుకోవాలి. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. నాకు ఈ పొడి వేస్తే ఇష్టం కాబట్టి నేను వేసుకుంటున్నాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తిరగమాత గింజలు వేసుకొని అవి వేగాక కరేపాకు, ఉల్లిపాయలు వేసుకొని ఇందాక నేను దంచి పెట్టుకున్న పొడి వేసేసి తర్వాత అవి కొంచెం వేగడానికి పసుపు, ఉప్పు వేస్తే కొంచెం తొందరగా వేగుతుంది. ఉడకబెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసాను. మీరు కావాలంటే దీంట్లోనే సొరకాయ ముక్కల్ని వేసి నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవచ్చు. మీరు దీంట్లో కావాలంటే నానబెట్టుకున్న శనగబ్యాళ్ళు కూడా వేసుకోవచ్చు. నేను కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. అది కూడా వేసుకొని బాగా కొంచెం మగ్గనిచ్చేసి కారం వేసుకొని తర్వాత కొంచెం పాలు పోసుకోవాలి. 2 నిమిషాలు ఉంచి దించేస్తే సరిపోతుంది. ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ కూర చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటా మరి, బాయ్.